తర్వాత పమ్మి వాళ్ళ అమ్మని నాన్నని అన్నయ్యని తీసుకొని ఆశ్రమానికి వచ్చి బాబాతో నేను సాధ్విగా మారాలనుకుంటున్నానని చెప్తుంది. అయితే పమ్మిని సాధ్విగా మార్చడానికి బాబా ఒప్పుకోడు. నువ్వు ఇంతకు ముందు కుస్తీ పట్టేదానివి, చక్కగా చదువుకునేదానివి, ఇప్పుడు నువ్వు ఆశ్రమం తరపున కుస్తీ పోటీలో పాల్గొను, అలాగే చక్కగా చదువుకో, నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని చెప్తాడు. దానికి పమ్మి కూడా సంతోషపడుతుంది. వాళ్ళంతా వెళ్ళేటప్పుడు శక్తి వాళ్ళతో మాట్లాడుతూ నిజంగా ఈ బాబా చాలా మంచివాడు, నాకు కూడా ఏదైనా పని దొరికితే నేను ఇక్కడే పమ్మితో పాటు ఉండిపోతానంటాడు. తర్వాత వాళ్ళు పమ్మికి ఒక రూమ్ చూపిస్తారు. పమ్మి ఆ రూమ్లో ఉన్న సదుపాయాలన్నీ చూసి చాలా సంతోషిస్తుంది. తర్వాత రూత్ ఆ శక్తిని బాబా దగ్గరికి తీసుకొచ్చి బాబా ఇతను కూడా మీ సేవ చేయడానికి ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాడని అంటాడు. ఆ మాటలు విన్న బాబా వీడు దురాస్తో ఇక్కడికి వచ్చాడు, వీడిని ఇక్కడ చేర్చుకోవటం వీలు కాదంటాడు. అప్పుడు శక్తి బాబా కేవలం నన్ను మీ సేవ చేసుకోవడానికి ఇక్కడ జాయిన్ చేసుకోండి అంటాడు. అయితే ఒక పని చేయి, రేపు నేను కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేస్తున్నాను, వాళ్ళలో ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని బాబా శక్తితో అంటాడు. ఆ మాటలు విని శక్తి సైలెంట్ అయిపోతాడు. రోతా శక్తిని బయటికి తీసుకొచ్చి బాబాజీ పెళ్లి చేయాలనుకుంటున్న ఆ అమ్మాయిలందరూ ఇంతకుముందు వేశ్య వృత్తిలో ఉండేవాళ్ళు, కానీ బాబాజీ వాళ్ళను బాగు చేసి వాళ్ళకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు, అందుకే నువ్వు వాళ్ళలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో అంటాడు. అయితే శక్తి ఆ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోడు. అప్పుడే అక్కడికి వచ్చిన పమ్మి బాబాజీ చేస్తున్న పనులన్నీ మంచివి, ఇది కూడా అందరికీ సహాయపడేలాగానే ఉంది, బాబాజీకి వ్యతిరేకంగా నేనేం చేయను, నువ్వు కూడా వ్యతిరేకంగా ఏ పని చేయకు, బాబాజీ చెప్పినట్టు నడుచుకోమని అంటుంది. తర్వాత రవి చోప్రా బోపాకి ఫోన్ చేసి ఆ అమ్మాయి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోలీసులు నా దగ్గరికి వచ్చారు, ఆ అమ్మాయికి సంబంధించిన జ్యువెలరీ ఒకదాన్ని చూపించారు, నేను నాకేమీ తెలియదని చెప్పాను, నాకు భయం వేస్తుంది, ఎలాగైనా కానీ ఈ కేసు నుంచి మీరు నన్ను సేవ్ చేయాలంటాడు. రవి చోప్రా చెప్పిందంతా విన్న తర్వాత బోపా మాట్లాడుతూ నువ్వు పోలీసులు నీ దగ్గరికి వచ్చి అడిగినా కానీ ఏం చెప్పలేదు, అందుకు నీకు నేను గిఫ్ట్గా ఒక స్థలం ఇవ్వాలనుకుంటున్నాను, ఆ స్థలం తీసుకోవడానికి నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళమని చెప్తాడు. రవి చోప్రా సంతోషంగా ఆ ప్లేస్కి బయలుదేరతాడు. ఇంకోవైపు మనకి టీవీలో న్యూస్ చూస్తున్న సోహిని అనే అమ్మాయిని చూపిస్తారు. న్యూస్లో చూపిస్తున్న జ్యువెలరీ వాళ్ళ అక్కదేనని సోహిని గుర్తుపడుతుంది. నిజానికి వాళ్ళిద్దరూ కమల పిల్లలు. ఇంతకుముందు ఆమె రవి చోప్రా హోటల్లో పనిచేసేది. ఇంకోవైపు రవి చోప్రా బోపా ఇచ్చే గిఫ్ట్ తెచ్చుకోవడానికి బోపా చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. అయితే అప్పటికే ఆశ్రమానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు రవి చోప్రా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. రవి చోప్రా అక్కడికి రాగానే వాళ్ళు అవకాశం చూసుకొని అతన్ని కాల్చి చంపేస్తారు. ఇంకోవైపు సోహిని అక్కి దగ్గరికి వచ్చి జ్యువెలరీ దొరికిందని చూపిస్తున్నారు కదా, అది మా సిస్టర్ది, తన పేరు మోహిని, 2 సంవత్సరాల క్రితం తను కనిపించకుండా పోయిందని చెప్తుంది. ఇంకోవైపు ఉజాగర్ రవి చోప్రా డెడ్ బాడీ ఉన్న ప్లేస్కి వెళ్ళి సాక్ష్యాధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఉజాగర్ దగ్గర ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అతను ఆల్రెడీ బాబాజీతో కలిసిపోయి ఉంటాడు. అతను ఉజాగర్ని తప్పుదోవ పట్టిస్తూ ఇది కేవలం నాకు సూసైడ్ లాగా అనిపిస్తుంది, అంతకంటే ఏమీ లేదంటాడు. అప్పుడే అక్కి ఉజాగర్కి ఫోన్ చేసి ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ సిస్టర్ వచ్చి కలిసిందని చెప్తాడు. ఆ మాటలు విని ఉజాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు ఉజాగర్ వాళ్ళు వెళ్ళి సోహినిని కలుస్తారు. సోహిని మా సిస్టర్ మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ చాలాసార్లు తిరిగాను, అయితే వాళ్ళెవరూ నా మాటలు పట్టించుకోలేదని చెప్పి ఏడుస్తుంది. ఉజాగర్ పక్కనే ఉన్న సాధు ఉజాగర్తో మాట్లాడుతూ ఆ టైంలో మైకేల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జిగా ఉండేవాడు, అతనే కేసు రిజిస్టర్ చేసుకోలేదు, అతను తర్వాత బాబాతో కలిసిపోయి జాబ్ వదిలేసి బాబా దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్తాడు. ఆరా తీస్తే అన్ని దారులు వెళ్ళి బాబా ఆశ్రమానికే కలుస్తున్నాయి. అంతేకాకుండా గడిచిన కొద్ది నెలల్లో 8 నుంచి 9 మంది అమ్మాయిలు కనిపించకుండా మాయమైపోయారు. తర్వాత నటాషా సోహిని బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటుంది, మోహిని డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూడటానికి. తర్వాత నటాషా ఉజాగర్తో మాట్లాడుతూ సోహిని నా దగ్గరే ఉంటుంది, మీరు వెళ్ళి కేసు పని చూడండి అని అంటుంది. కట్ చేస్తే మనకి ఐజీని చూపిస్తారు. ఐజీ బాబా నిరాళ గురించిన ఇన్ఫర్మేషన్ సేకరించడానికి బిజీగా తిరుగుతూ ఉంటాడు. అలాగే అతను వెళ్ళి నిరాళ వైఫ్ని కలుస్తాడు. ఆమె బాబానా, వాడు పెద్ద లోఫర్ గాడు, ఆడు ఇంతకుముందు చాలా తప్పుడు పనులు చేసి ఇప్పుడు బాబా అయిపోయాడని చెప్తుంది. ఇంకోవైపు బాబా నిరాళకి ఐజీ తన గురించి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాడని తెలియగానే బోపాతో మాట్లాడుతూ వాడు నా వైఫ్ దగ్గరికి కూడా వెళ్ళాడంట, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడంట, వాడికి ఎలాగోలా బుద్ధి వచ్చేటట్టు ఏదో ఒకటి చేయాలని అంటాడు. ఆ రోజు రాత్రి ఒక లేడీ ఐజీకి ఫోన్ చేసి బాబా నిరాళని నేను ఎక్స్పోజ్ చేస్తాను, అతని గురించి డీటెయిల్స్ కావాలంటే మీరు హోటల్కి వచ్చి నన్ను కలవండి, నేను అతని గురించి మొత్తం చెప్తానంటుంది. వెంటనే ఐజీ ఆ అమ్మాయిని కలవటానికి హోటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లేడీ బాబా నిరాళ గురించి చెప్తూ ఐజీని సెడ్యూస్ చేస్తుంది. అయితే ఐజీ కూడా కంట్రోల్ చేసుకోలేక ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. నిజానికి ఆమెని బాబానే అరేంజ్ చేస్తుంటాడు. ఐజీ ఆమెతో ఇంటిమేట్ అవుతున్నప్పుడు బాబా ఆ వీడియో మొత్తం రికార్డ్ చేస్తాడు. తర్వాత రోజు ఉదయం బాబా ఐజీకి ఫోన్ చేసి నువ్వు నా ఇంటికి వెళ్తావా, నిన్నెవరు పంపించారు, ఇప్పుడు చూడు నీ వీడియో ఎక్కడెక్కడ ఎంతలా వైరల్ అవుతుందో అంటాడు. ఆ మాటలు వినగానే ఐజీ భయపడిపోతూ
బాబా ఇప్పటి నుంచి నేను మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను, నన్ను కాపాడండి అని అంటాడు. ఇంకోవైపు ఆ రోజు హుకుం సింగ్ బాబాని కలవటానికి ఆశ్రమానికి వెళుతూ ఉంటాడు. ఆ రోజు బాబా ఆశ్రమంలో చాలామంది ఆడవాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాడు. దాంట్లో శక్తి కూడా ఉంటాడు. శక్తి ముందు ఒక అమ్మాయి నుంచొని ఉంటుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఇంతకుముందు వ్యభిచార వృత్తిలో ఉండేది. అయినప్పటికీ బాబా ఆమెకు ఒక మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాడని శక్తి కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇంకోవైపు హుకుం సింగ్ ఆశ్రమానికి చేరుకుంటాడు. తర్వాత హుకుం సింగ్ వెళ్ళి బాబాతో మాట్లాడుతూ, బాబా మీ అండర్లో ఉన్న ఆ 20 సీట్లు నాకు గెలిపించండి. అక్కడుండే ఓటర్లు మొత్తం మీ మాటలే వింటారు. ఆ 20 సీట్లు గెలిస్తే చాలు, నేను ఈజీగా సీఎం అయిపోతాను అంటాడు. ఆ మాటలు విన్న బోపా ఒక్కొక్క సీట్కి 5 కోట్లు ఖర్చు అవుతుంది అంటాడు. అయితే హుకుం సింగ్ అంత ఇవ్వలేను, నా దగ్గర అంత డబ్బులు లేవు, 3 కోట్లు అయితే ఇవ్వగలుగుతాను అంటాడు. బోపా 3 కోట్లు అయితే వీలు కాదు, కనీసం 3.5 కోట్లన్నా ఇవ్వాలంటాడు. దాంతో హుకుం సింగ్ కూడా 3.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. తర్వాత బోపా బాబా ఒంటరిగా ఉన్నప్పుడు బాబా బోపాతో మాట్లాడుతూ, మన భక్తులంతా ముసలివాళ్ళు, కుర్రవాళ్ళు ఎవరు మన భక్తులుగా లేరు, కుర్రవాళ్ళను కూడా మన వైపు ఆకర్షించుకోవాలంటాడు. ఇంకోవైపు శక్తి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు బబిత. ఆ రోజు వాళ్ళిద్దరు మొదటి రాత్రి శక్తి ఎలాగోలా సాహసం చేసి ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవుతాడు. తర్వాత ఐజీ హుకుం సింగ్ దగ్గరికి వచ్చి, ఆ బాబా నా వీడియో వైరల్ చేస్తానని చెప్పి నన్ను భయపెడుతున్నాడు, ఎలాగైనా నువ్వే నన్ను ఇందులో నుంచి కాపాడాలని హుకుం సింగ్ కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు హుకుం సింగ్ అడవిలో ఒక ఫ్యాక్టరీ కడుతున్నారు కదా, ఆ ఫ్యాక్టరీకి హామీ ఇస్తూ సీఎం సైన్ చేశాడు. ఆ ఫైల్ తెచ్చి నాకివ్వు, నీ సమస్యలో నుంచి నేను నిన్ను బయటేస్తానని చెప్పి మాటిస్తాడు. తర్వాత రోజే హుకుం సింగ్ ఆ ఫైల్ని తీసుకుని పబ్లిక్ ముందుకొచ్చి సీఎంని ఎక్స్పోజ్ చేస్తాడు. చూడండి అతను ఎంతలా లంచాలు తీసుకొని ఈ అడవి భూమిని దారాదత్తంగా ఆ ఫ్యాక్టరీకి రాసిచ్చాడనని. తర్వాత ఐజీ ఆ ఫైల్ని తీసుకుని బాబా దగ్గరికి వస్తాడు. చూడండి మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్న ఫైల్ ఇది మీకు ఇచ్చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి బాబా కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. బాబా ఫైల్ చూసి, భయపడకు, నిన్ను క్షమించేస్తున్నాను, ఇదిగో ఈ ప్రసాదం తీసుకో అంటాడు. ఐజీ ప్రసాదాన్ని తింటాడు. తర్వాత రోజు ఐజీ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. తెలిసేది ఏంటంటే ఐజీకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకోవైపు తన గురించి అంతా బయటికి పొక్కడంతో సీఎం కూడా ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకోవైపు పమ్మి సంతోషంగా కుస్తీ పోటీలకి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకోవైపు ఉజాగర్ వాళ్ళు షబ్నం హోటల్కి వెళ్ళి అక్కడ మేనేజర్ని అడిగి పాత సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళకి మోహిని కనిపిస్తుంది. మోహినితో పాటు ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళకి కవిత అనే అమ్మాయి కనిపిస్తుంది. అక్కడ అటెండర్ని పిలిచి కవిత అడ్రస్ తీసుకుని ఉజాగర్ సాధు కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని కవిత గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు కవిత వాళ్ళ నాన్న, మా అమ్మాయి కొద్ది సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయి చాలా బాధగా ఉండేది, ఆశ్రమంలో చేరిన తర్వాత మా అమ్మాయి చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. ఉజాగర్ కవితతో ఫోన్లో మాట్లాడాలని చెప్పి కవితకు ఫోన్ చేస్తాడు. కవితని మోహిని గురించి అడగగానే భయపడిపోతూ, మోహిని ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడైతే ఆశ్రమం నుంచి ఇంటికి రావాలనుకుంటున్నానని అంటుంది. ఆ మాటలు వినగానే కవిత వాళ్ళ నాన్న ఫోన్ కట్ చేస్తాడు. కవిత వాళ్ళ నాన్న ఉజాగర్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకోవైపు కవిత ఇంటికి వెళ్ళాలనుకుంటున్న మాట అక్కడున్న పెద్ద సాధ్వి వినటంతో ఆమె కవితను తీసుకువెళ్ళి ఒక కారాగారంలో వేసి శిక్ష విధిస్తుంది. ఆ రోజు రాత్రి ఉజాగర్ నటాషా దగ్గరికి వెళ్ళి కవిత గురించి మాట్లాడుతూ, కవిత గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. కవిత ఇప్పుడు ఆశ్రమంలో ఉంటుంది, అయితే ఆమెకు ఇప్పుడు ఆశ్రమంలో ఉండటానికి ఇష్టం లేదు. అయితే కవిత వాళ్ళ నాన్న కవితని ఆశ్రమం నుంచి తీసుకురావడానికి ఇష్టపడటం లేదు. కవిత వాళ్ళ నాన్న గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆయనకు ఒక పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉందని, దాంట్లో పెద్ద క్లైంట్ బాబా ఆశ్రమం అని తెలిసింది. అందువల్ల కవిత వాళ్ళ నాన్న వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదని చెప్తాడు. కట్ చేస్తే తర్వాత రోజు ఉజాగర్ కవితని కలవటానికి ఆశ్రమానికి వెళ్తాడు. అయితే అక్కడ మైకేల్ ఉజాగర్ కవితని కలవటానికి వీలు లేకుండా ఉజాగర్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకోవైపు అక్కడ జైల్లో పనిష్మెంట్ అనుభవిస్తున్న కవిత అక్కడున్న గార్డును బతిమలాడి జైల్లో నుండి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే అక్కడ సరుకులు వేసుకుని ఒక లారీ బయటకు వెళుతుండటంతో కవిత ఆ లారీలో ఎక్కి అక్కడ నుండి తప్పించుకుంటుంది. ఈ విషయం అక్కడున్న పెద్ద సాధ్వికి తెలియడంతో ఆమె వెంటనే బోపా దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని బోపాకి చెప్పి ఎలాగైనా మనం కవితను వెతికి పట్టుకోవాలంటుంది. కాసేపటి తర్వాత కవిత వాళ్ళ ఇంటికి వెళుతుంది. కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళిందన్న విషయం బోపాకు తెలుస్తుంది. కవిత వెంటనే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి నన్ను ఈ నరకంలో నుంచి తప్పించమని ఏడుస్తుంది. ఎందుకంటే కవిత వాళ్ళ అమ్మా నాన్న తన మాటలను పట్టించుకోరని కవితకు తెలుసు. కవిత వాళ్ళ అన్నయ్య కూడా ఎలాగైనా కానీ కవితని కాపాడి తీసుకువెళ్లాలని అక్కడికి వస్తాడు. అయితే బోపా గుండాలు సంబంధం లేకుండా కవిత వాళ్ళ అన్నయ్య మీద అటాక్ చేసి అతన్ని బాగా కొట్టి గాయపరుస్తారు. తర్వాత అతన్ని తీసుకొని బోపా కవిత వాళ్ళ ఇంటికి వస్తారు. తన అన్నయ్య పరిస్థితి చూసి కవిత చాలా బాధపడుతుంది. అప్పుడే బోపా కవితని పక్కకు తీసుకువెళ్ళి, మా గురించి నువ్వు ఎవరి ముందైనా కానీ నోరు విప్పావంటే
నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు వచ్చావు కదా, సైలెంట్గా నోరు మూసుకొని కొన్ని రోజులు ఇక్కడే ఉండు. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆశ్రమానికి వచ్చేయి. ఏదైనా పిచ్చి వేషాల విషయం అంటే నా మనుషులు నిన్ను వదిలిపెట్టరని వార్నింగ్ ఇస్తాడు. ఇంకోవైపు పమ్మి పాతకొచ్చి పమ్మి దగ్గరికి వచ్చి పమ్మితో మాట్లాడుతూ, నువ్వు అసలు అంత ఈజీగా ఎలా ఈ బాబాగాడి మాయలో పడిపోయావు? వీడి మాయలో పడిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోకంటాడు. అయితే పమ్మి అతని మాటలు పట్టించుకోకుండా బాబా గురించి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే నేను ఊరుకోనని చెప్పి రివర్స్లో తన కోచినే తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు బోపా హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి ఉజాగర్ పోలీస్ స్టేషన్లో ఉండి సాధుకి ప్రమోషన్ ఇప్పిస్తాడు. ఎందుకంటే ఈ అమ్మాయిల మిస్సింగ్ కేసులో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకెళ్లకుండా ఉంటుందని. ఈ విషయం తెలిసి ఉజాగర్కి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. తనకు తప్పనిచ్చి తనతో పాటు ఉన్న మిగతా వాళ్ళందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి. ఉజాగర్కి ఎందుకు ప్రమోషన్ ఇయ్యరంటే అతను ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. ఈ విషయం తెలుసుకుని ఉజాగర్ బాధపడుతూ బార్కి వెళ్ళి ఫుల్గా మందు కొడతాడు. సాధు నటాషాకు ఫోన్ చేసి ఉజాగర్ ఫుల్గా మందు కొట్టి బార్లో పడిపోయాడని చెప్తున్నాడు. దాంతో నటాషా వెళ్ళి ఉజాగర్ని ఇంటికి తీసుకువెళ్తుంది. కట్ చేస్తే తర్వాత రోజు ఉజాగర్ పై ఆఫీసర్ ఉజాగర్ని పిలిచి తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ మర్డర్ కేసులో ఉజాగర్ యాక్టివ్గా ఉన్నాడని. తర్వాత ఉజాగర్ నటాషా దగ్గరికి వెళ్ళి, నాకు విసుగు పుడుతుంది, ఈ కేసులో వీళ్ళందరూ కలిసిపోయారు, వీళ్ళని మనమేమీ చేయలేము, నేను నా జాబ్కి రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు నటాషా ఉజాగర్తో, అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకుంటావా? పోరాడాలి. ఇక్కడ చూడు సోహిని, నువ్వు తనకేదో న్యాయం చేస్తావని చెప్పి నిన్ను నమ్ము కూర్చుంది. నువ్వు ఎలాగైనా కానీ తనకు న్యాయం చేయాలని అంటుంది. నటాషా అలా చెప్పడంతో ఉజాగర్ కూడా తన ఆలోచనను మార్చుకుంటాడు. తర్వాత ఉజాగర్ అక్కీతో సోహినిని తీసుకువెళ్ళి నటాషా వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టమని చెప్తాడు. అయితే మైకేల్ మనుషులు ఆల్రెడీ వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతారు. సోహిని నటాషా వాళ్ళ ఇంట్లో ఉందని తెలియటంతో ఆ రోజు రాత్రి మైకేల్ మనుషులు వెళ్ళి నటాషా ఇంటి మీద అటాక్ చేస్తారు. అయితే అప్పుడే ఎలాగో విషయం తెలుసుకున్న అక్కి అక్కడికి వచ్చి నటాషాని కాపాడుతూ అప్పుడే ఉజాగర్కి ఫోన్ చేస్తాడు. ఉజాగర్ వెంటనే వచ్చి మైకేల్ మనుషులందరినీ కాల్చి చంపేస్తాడు. అవకాశం చూసుకుని అక్కి సోహినిని తనతో పాటు వాళ్ళ ఊరు తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఎక్కడుంటే వాళ్ళు సోహినిని బతకనీరని వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ రోజు రాత్రి ఉజాగర్ నటాషా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఇంటిమేట్ అయిపోతారు. ఇంకోవైపు ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తులు కవితని తీసుకువెళ్ళడానికి కవిత వాళ్ళ ఇంటికి వస్తారు. తన వాళ్ళని కాపాడుకోవడానికి ఇంకా ఛాన్స్ లేక కవిత కూడా వాళ్ళతో కలిసి ఆశ్రమానికి వెళుతుంది. అయితే ఆశ్రమానికి వెళ్ళగానే మొట్టమొదటిగా కవిత పారిపోయిందని చెప్పి ఆశ్రమానికి సంబంధించిన వార్డెన్ కవితని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. తర్వాత ఆశ్రమానికి సంబంధించిన బట్టలన్నీ ఉతికే పనిష్మెంట్ని ఇస్తుంది. ఇంకోవైపు మనకి ఆశ్రమంలో బోపాకు సంబంధించిన సన్నీ అనే వ్యక్తిని చూపిస్తారు. సన్నీ ఆశ్రమంలో ఉండే శాంతి అనే అమ్మాయితో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి భయపడి ఎవరితో మాట్లాడదు. తర్వాత బాబా బోపాతో మాట్లాడుతూ, మనం యూత్లో బాగా ఫేమస్ అయిపోవాలి, అప్పుడు యూత్ అంతా వచ్చి మనతో జాయిన్ అవుతారని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి టీవీలో రేపర్ టిక్కా సింగ్ పాడటం కనిపిస్తుంది. దాంతో బాబా బోపాతో, ఇతన్ని మనతో పాటు జాయిన్ చేసుకుంటే యూత్ అంతా కూడా మనతో పాటు జాయిన్ అయిపోతారని అంటాడు. తర్వాత రోజు బోపా టిక్కాని ఆశ్రమంతో కలిసిపోమని ఇన్వైట్ చేయడానికి టిక్కా ఉండే హోటల్కి వెళ్తాడు. అయితే టిక్కా తాగిన మత్తులో ఉండటం వల్ల బోపాని పిచ్చి తిట్లు తిడతాడు. దాంతోపాటు నీ బాబా కూడా ఒక దొంగ బాబా అని బాబా నిరాలని కూడా తిడతాడు. దాంతో కోపం వచ్చిన బోపా అక్కడి నుండి వచ్చేస్తాడు. తర్వాత నార్కోటిక్స్ టీం వాళ్ళు వెళ్ళి టిక్కాని అరెస్ట్ చేస్తారు. దాంతో టిక్కాకి తల తిరిగినంత పని అవుతుంది. టిక్కా మేనేజర్ కూడా టిక్కాని సేవ్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అతను సేవ్ చేయలేకపోతాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత టిక్కాని అక్కడ ఆల్రెడీ ఉన్న బాబా మనుషులు బాబాని బోపాని టిక్కా తక్కువ చేసి మాట్లాడాడని టిక్కాని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. తర్వాత టిక్కాని కలవటానికి బాబా అక్కడికి వెళ్తాడు. టిక్కా బాబా కాళ్ళ మీద పడిపోతూ, తప్పైపోయింది బాబా, నన్ను క్షమించండి, నేను కూడా మీతో కలిసిపోతాను, నన్ను ఎలాగైనా బయటపడేయండి అని అంటాడు. బాబా కూడా టిక్కాని బయట వేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు టిక్కా గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ ఆశ్రమానికి వెళతాడు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నేను బాబాతో కలిసిపోయానని చెప్తాడు. తర్వాత పమ్మి వచ్చి బాబాని కలుస్తుంది. బాబాని కలవటానికి శక్తి అలాగే బబిత కూడా వస్తారు. బాబా బబిత వైపు అలానే చూస్తూ ఉంటాడు. అంటే దీని అర్థం బాబాకి బబిత నచ్చిందని. తర్వాత ఆ రోజు రాత్రి శక్తి తన వైఫ్తో కలిసి ఉన్నప్పుడు బాబా మనుషులు కొంతమంది వచ్చి బాబా రమ్మంటున్నాడని చెప్పి శక్తిని తనతో పాటు తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబా శక్తితో మాట్లాడుతూ నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావని చెప్పి ఇక్కడున్న వాళ్ళందరూ నీ గురించి గొప్పగా చెప్తున్నారు. అందుకు నేను నీకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాను. బోర్డర్లో మన ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ పనులు చూసుకో, ఇక్కడ నుంచి నీకు 40,000 జీతం ఇస్తున్నాను అంటాడు. ఆ మాటలు వినగానే శక్తి చాలా సంతోషపడతాడు. తర్వాత శక్తి బాబాతో రేపు నేను నా వైఫ్ని తీసుకుని అక్కడికి వెళ్తానంటాడు. అయితే బాబా నిరాల అలా చేయడానికి ఒప్పుకోడు. ఈ భార్యలు ఇవన్నీ మోహమాయలు, వీటన్నిటిని వదిలేసి
నా భక్తుడిగా మారిపో, నాకు నమ్మకస్తుడిగా మారిపోయిన వాడిని ఇక్కడ కమాండర్ అంటారు. అలా అవ్వాలంటే శుద్ధీకరణ చేయాలి నీకు అంటాడు. శక్తి కూడా ఒప్పుకుంటాడు. తర్వాత శక్తిని కమాండర్గా మార్చడానికి శుద్ధీకరణ చేసి డాక్టర్ల దగ్గరికి పంపిస్తారు. శక్తి కూడా ఏం మాట్లాడు. అక్కడ డాక్టర్లు శక్తికి స్పృహ తప్పేలా చేసి ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు రాత్రి శక్తి రూమ్కి రాలేదని బబిత పమ్మి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి శక్తిని వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు హాస్పిటల్లో ఉన్నాడని తెలుస్తుంది. హాస్పిటల్లో ఉన్న శక్తి దగ్గరికి బాబా వెళ్ళి శక్తితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు శక్తి బాబాని చూసి, మీరు ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించారు, నాకెందుకు ఇలా చేయించారు, ఇప్పుడు నా భార్యను నేను ఎలా సంతోషపెట్టగలను అని అంటాడు. అంటే శుద్ధీకరణ పేరుతో బాబా శక్తి టెస్టికల్స్ని రిమూవ్ చేయించాడనమాట. అప్పుడు బాబా శక్తికి నచ్చజెప్తూ, శుద్ధీకరణ చేసుకున్నావు, శుద్ధీకరణ చేసుకుంటే నిన్ను అందరిలో స్పెషల్గా చూస్తారు, నేను కూడా శుద్ధీకరణ చేసుకున్నాను. అప్పుడే అక్కడికి పమ్మి బబిత వస్తారు. ఏం ఆపరేషన్ జరిగిందని శక్తిని అడుగుతారు. అయితే శక్తి ఆపరేషన్ గురించి ఏమీ చెప్పకుండా, నాకు వేరే ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ ఇచ్చారు, నాకు రేపే అక్కడికి వెళ్ళాలని అంటాడు. ఆ మాటలు విని పమ్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ బబితాకి ఎక్కడో ఏదో గడబడి జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకోవైపు ఉజాగర్ తన ఐపీఎస్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆశ్రమానికి సంబంధించి ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ వెయ్యి, దాంతో మనకు ఆశ్రమానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుందని అంటాడు. దానికి ఆ ఫ్రెండ్ కూడా ఒప్పుకుంటాడు. సాధు అలాగే ఉజాగర్ కొన్ని రోజులు లీవ్ తీసుకొని మారువేషాల్లో ఆశ్రమానికి వెళ్ళి డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమని చెప్పి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు నార్కోటిక్స్ టీం వాళ్ళు ఆశ్రమానికి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ పైన రైడ్ చేస్తారు. అక్కడ బోపా వాళ్ళకి డబ్బులు ఇచ్చి నోరు మూయిచ్చేస్తాడు. అక్కడ తెలిసే విషయం ఏంటంటే అవసరానికి మించి ఎక్కువ మోతాదులో అక్కడ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంకోవైపు అక్కి ఫ్రెండ్ అక్కికి ఫోన్ చేసి, సోహినిని ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు, ఇక్కడ నుంచి సోహినిని ఎక్కడికైనా పంపించాలని అంటాడు. దాంతో ఎవరికి తెలియకుండా సోహినిని రేత్రిపు టైం ఎక్కడికైనా తీసుకువెళ్లాలని చెప్పి అక్కి ప్లాన్ చేస్తాడు. అయితే అక్కికి తెలియని విషయం ఏంటంటే బోపాకి సంబంధించిన ఇద్దరు గుండాలు ఎప్పుడూ అక్కి పైన ఒక కన్నేసి ఉంచేవాళ్ళు. ఇంకోవైపు నటాషా ఉజాగర్కి అలాగే సాధుకి డ్రగ్స్ ఇస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ మానేసే పేరుతో ఆశ్రమానికి సంబంధించిన రిహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళని జాయిన్ చేయొచ్చని. అప్పుడే ఉజాగర్కి అక్కి ఫోన్ చేసి, సోహిని మన దగ్గర ఉన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది, ఆమెను ఇక్కడ నుంచి సేఫ్గా ఎక్కడికైనా తరలించాలని అంటాడు. అప్పుడు ఒక అంబులెన్స్ని తీసుకొచ్చి ఉజాగర్ సోహినిని ఆ ఊరి నుంచి బయటికి తీసుకువెళ్తాడు. తర్వాత అక్కి సోహినిని తీసుకుని దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఆ రోజు రాత్రి బబిత శక్తి దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. కానీ శక్తి ముభావంగా ఉంటాడు. అప్పుడే బబిత శక్తికి టెస్టికల్స్ లేవని నోటీస్ చేస్తుంది. దాని గురించి బబిత కంగారు పడుతూ ఏమైందని అడుగుతుంది. ఏదో కొంచెం ప్రాబ్లం ఉంటే వాటిని రిమూవ్ చేశారని శక్తి చెప్తాడు. అయితే బబితకి ఇదంతా బాబా పని అని డౌట్ రావడంతో బబిత బాబాని తిడుతుంది. అయితే శక్తి బబితకి సపోర్ట్ చేయకుండా రివర్స్లో బబితనే తిడతాడు. నువ్వు ఒక వేశ్య వృత్తిలో ఉండేదానివి, నిన్ను కాపాడి బాబా ఇక్కడికి తీసుకొచ్చాడు, లేకపోతే ఎలా ఉండేదానివో ఒకసారి గుర్తు చేసుకో అంటాడు. అప్పుడు బబిత, నా అంతటికి నేను తిరుగుతా డబ్బులు తీసుకుంటా ఉండేదాన్ని, కానీ ఒకరోజు ఆ బాబాగాడు మా మీద రైడ్ చేపించాడు, రైడ్ చేపించి పెళ్లిళ్ళు చేసుకుంటారా లేకపోతే పోలీస్ స్టేషన్లో వేయమంటారా అని మమ్మల్ని భయపెట్టాడని అంటుంది. అయితే శక్తి బబిత మాటలేవి పట్టించుకోకుండా బబిత చెంప పగలగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు బాబా శక్తికి ఆశీర్వాదం ఇచ్చి అక్కడ నుండి వేరే చోటకు పంపిస్తాడు. దూరంగా ఉండి బబిత బాధపడుతూ ఇదంతా చూస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి బాబాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు బబిత దగ్గరికి వచ్చి వేరే దారి గుండా బబితని బాబా రూమ్లోకి తీసుకువెళ్తారు. అక్కడ బాబా బబిత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బాబాను చూసి బాధపడిపోతూ, బబిత, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు దాకా నేను సంతోషంగానే ఉన్నాను, నువ్వు శక్తికి ఆపరేషన్ చేపించి నా సంతోషాన్ని నాశనం చేసావంటుంది. అయితే బాబా బబిత మాటలేవి పట్టించుకోకుండా బబితకి నచ్చ చెప్తూ ప్రసాదాన్ని తినిపిస్తాడు. ఆ ప్రసాదం తినగానే బబిత మత్తులోకి వెళ్ళిపోతుంది. అంటే బాబా ఆ ప్రసాదంలో మత్తు మందు కలిపాడనమాట. ఆ మత్తు మందు ప్రభావం వల్ల బాబాకి ఎవరూ ఎదురు మాట్లాడరు. ఆ మత్తులో ఉన్నప్పుడే బాబా బబితతో ఇంటిమేట్ అవుతాడు. ఇక్కడితో సీజన్ 1 ఎండ్ అయిపోతుంది. సీజన్ 2, సీజన్ 3 కూడా ఉంది. తొందరలో ఆ వీడియోలు కూడా వస్తాయి.